హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది చేపల కూర ఫ్రెండ్స్. అంటే మేము చేపల కూరనే తాలింపులాగా అలా వేయకుండా అన్నీ కలిపి పెట్టుకుంటాం అనమాట. అయితే ఈసారి చింతపండు వాడకుండా నిమ్మకాయతో చేస్తున్నామండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ కర్రీ చేసుకోవడం. ఉల్లిపాయలు, పసుపు, కారం, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ వేసుకొని దానిలోని నిమ్మకాయ పిండుకున్నాం అనమాట, చింతపండు వాడకుండా. అంటే చింతపండు అందరికీ పడదు కదా ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళ కోసం ఒకసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూర టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. అంటే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అలా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చింతపండు వాడకుండా ఉండాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి అంతా ఉప్పు, పసుపు, కారం అన్నీ మసాలాలు అన్నీ కలిపి ఇలా పొయ్యి మీద పెట్టుకోవడమే. పెట్టుకొని ఒక 10 నిమిషాలు పెద్ద మంట మీద, తర్వాత చిన్న మంట మీద, నిప్పుల మీద ఉడకబెట్టుకుంటే చాలండి. 30 మినిట్స్లో కర్రీ అయితే మనకు చక్కగా రెడీ అవుతుంది. తర్వాత బొగ్గుల మీద ఓన్లీ బొగ్గులు ఉంచుకుంటే సరిపోయిద్ది. అదంతా కూడా ముక్కల్లోకి వెళ్ళి కూర చాలా బాగుండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఇదిగోండి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది.